పర్టికులర్ గా తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఏదైతే ఢిల్లీకి కట్టుకట్టుకుని వస్తున్నారో వాళ్ళందరి కోసం కూడా కాంగ్రెస్ హైకమాండ్ ఒక ఫిక్స్డ్ ఆన్సర్ రెడీ చేసి పెట్టుకున్నది. ఆ ఫిక్స్డ్ ఆన్సర్ అనేది ఈ రోజు ఫ్రెష్ గా రెడీ చేసుకున్నది అయితే కాదు. అది జనవరి 5వ తారీఖునే దానికి సంబంధించిన పూర్తి హోంవర్క్ కాంగ్రెస్ హైకమాండ్ చేసింది. విస్తృత చర్చలు అనేవి ఈ అంశంపై జరపాలి. ఇప్పుడు ఢిల్లీలో జరుగుతున్నది తెలంగాణ ఇవ్వాలా వద్దా అనేది కాదు. ఆంధ్ర రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిణామాల దృష్ట్యా, రాజకీయ హ్యాపెనింగ్స్ దృష్ట్యా అక్కడ నార్మల్సీ ఎట్లా సెట్ చేయడం అనేది వాళ్ళ ప్రయారిటీ. సో దానికోసం విస్తృత చర్చలు తప్ప మరో మార్గం లేదనేది కాంగ్రెస్ హైకమాండ్ మొదటి నుంచి క్లియర్ గా చెప్తున్నది. అదే ఫిక్స్డ్ ఆన్సర్ ఇప్పుడు తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులకు కూడా కాంగ్రెస్ హైకమాండ్ చెప్పనున్నది. అంతేకాదు కాంగ్రెస్ హైకమాండ్ పర్టికులర్ గా కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ చెప్పడం, ఆమె నోటి నుంచి వచ్చిన మాటలు ఏంటంటే, మన పార్టీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం అక్కడ ఉన్నది ఆంధ్రప్రదేశ్ లో. అలా ఉన్నప్పుడు కూడా మీరు కొంతమంది బాధ్యతారహితంగా ఎవరో పెట్టిన డెడ్ లైన్స్ కి మీరు లొంగటం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఆమె పార్టీ ఇంటర్నల్ సమావేశాల్లో మాట్లాడుతున్నప్పుడు ఆమె ఈ అంశాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ అనేది నా వరకు చాలా పెట్ స్టేట్. అటువంటి స్టేట్ ని మన పార్టీ నాయకులు కూడా కొంత కలిసి ఇట్లా స్పాయిల్ చేయడం అనేది కరెక్ట్ కాదనే విషయాన్ని ఆమె పదే పదే పార్టీ ఇంటర్నల్ సమావేశాల్లో చెప్తున్నారు. పరకాల గారు, అరుణ, ఇది సరే వారు ముందే సిద్ధం చేసి పెట్టినారు ఏం చెప్పాలనేది. కానీ ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఏంటంటే, వారు వచ్చిన తర్వాత వాళ్ళకి నచ్చ చెప్పాలి కదా, చెప్పడం కాదు, నచ్చ చెప్పాలి ఒకటి. రెండవది, ఆ మాట పట్టుకొచ్చి ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి వారి నియోజకవర్గాల్లో నచ్చ చెప్పుకోవాలి. వారికి కూడా ఒక ఫేస్ సేవింగ్ కావాలి. ఇంతో వారి ప్రతిష్ట కూడా పోకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఉంది. అలాగే వీరికి కూడా ఎవరో పెట్టినటువంటి డెడ్ లైన్ మా కేంద్ర ప్రభుత్వాన్ని మేము ఉంచాము అనేది కాకుండా వారికి ఒక ఫేస్ సేవింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం. ఈ రకమైన ఈ ఇద్దరికి మధ్యలో ఉభయతారకంగా ఉండేటటువంటి ఆలోచన ఏమైనా కనపడుతుందా? ఆ రకమైనటువంటి స్పందన వచ్చేటటువంటి అవకాశం ఏమైనా కనపడుతుంది? ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ హైకమాండ్ ఇమ్మీడియట్ గా ఎందుకు స్టేట్మెంట్ చేయట్లేదు అనేది ఓవరాల్ గా మీ ప్రశ్న నుంచి నేను అర్థం చేసుకున్న అంశం. ఇప్పుడున్న అంటే ఒకవైపు తెలంగాణ వాదం, ప్రత్యేకవాదం బలంగా వినపడుతుంది, అలాగే సమైక్యంగా ఉండాలనే వాదన బలంగా వినపడుతుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ ఎందుకు ఒక అవుట్కమ్ ఇవ్వలేకపోతుంది, ఒక డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్, ఒక డెసిసివ్ స్టేట్మెంట్ ఎందుకు చేయలేకపోతుంది అనేది మీ ప్రశ్నలో నేను అర్థం చేసుకున్న భాగం పరకాల గారు. దానికి ఇక్కడ ముఖ్యమైన విషయం చెప్పాలి. కాంగ్రెస్ హైకమాండ్ కి జనవరి ఆ రోజు డిసెంబర్ 9వ తారీఖున చేసిన స్టేట్మెంట్ తర్వాత పరిస్థితులు ఒక్కసారి ఆల్మోస్ట్ పొలిటికల్ సమీకరణాలన్నీ కూడా మారిపోయాయి. అన్ని పార్టీల్లో రాజకీయ నాయకుల అభిప్రాయాలు మారిపోయాయి. ఆ మారిన అభిప్రాయాలు ఓపెన్ గా మీడియా ముందు, అంటే పార్టీ ఫార్మ్స్ లో కాకుండా, పార్టీ వేదికలపై కాకుండా బయటకు వచ్చి మీడియా ముందు ఓపెన్ గా అన్ని పార్టీలో ఉన్న రాజకీయ నాయకులు ప్రాంతాల వారిగా విడిపోవటం మనం గమనించాం. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ పరిస్థితి ఎట్లా ఉందంటే, ఒకవైపు సమైక్య వాదుల్ని నచ్చ చెప్పుకోవాలి, అలాగే తెలంగాణ వాదుల్ని నచ్చ చెప్పుకోవాలి. ఇద్దరిలో ఎవరిని విడదీసుకోలేదు. ఇప్పుడు వాళ్ళు రోజు కూడా ఇప్పుడు ప్రతి ఫ్రైడే కోర్ కమిటీ సమావేశం ఉంటుంది. ప్రతి ఫ్రైడే ఈ తెలంగాణ అంశం చర్చకు వస్తుంది. అయితే సొల్యూషన్స్ అనేవి వాళ్ళకి దొరకట్లేదు. సొల్యూషన్ ఇవ్వచ్చు, ఏదో ఒక సొల్యూషన్ ఇస్తే ఆ రోజు డిసెంబర్ 9వ తారీఖున జరిగిన పరిణామాలు మళ్ళీ ఇంకోసారి చూడాల్సి వస్తుంది. సో మరో డిసెంబర్ 9 అనేది కాంగ్రెస్ హైకమాండ్ కు వద్దు. అందుకోసమనే టైం కన్జ్యూమ్ చేస్తుంది, టైం బై చేస్తున్నారు. సో ఇమ్మీడియట్ గా ఒక సొల్యూషన్ ఇవ్వాలంటే, ఒక డెసిసివ్ స్టేట్మెంట్ ఇవ్వాలంటే కాంగ్రెస్ హైకమాండ్ కి అది పెద్ద కష్టం కాదు. కాకపోతే ఆ రోజు ఏదైతే డిసెంబర్ 9 వచ్చిందో, ఆ డేట్ తర్వాత జరిగిన పరిణామాలు ఏదైతే జరిగాయి, మళ్ళీ అలాంటివి జరగకూడదు అనేది కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచన. అందుకనే దొరుకుతున్న ప్రతి సొల్యూషన్స్ దొరకట్లేదని కూడా కాదు, కమిటీ ఏర్పాటు చేయాలని, రీజనల్ కమిటీస్ ఏర్పాటు చేయాలని, తర్వాత ఇరు ప్రాంతాల నాయకులతో విస్తృత చర్చలు జరపాలని, ఆ చర్చలు హోమ్ మినిస్ట్రీ జరిపితే బాగుంటుందా, కమిటీ వేస్తే బాగుంటుంది, ఇట్లాంటి సొల్యూషన్స్ వస్తున్నాయి. కాకపోతే ఏ సొల్యూషన్ ఇస్తే దానికి సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటాయి. జనరల్ గా ఒక డాక్టర్ అయినా ఒక మెడిసిన్ ఇచ్చే ముందు ఇదే సైడ్ ఎఫెక్ట్స్ లేని మెడిసిన్ ఇవ్వాలని అనుకుంటారు. సో కాంగ్రెస్ హైకమాండ్ కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒక సొల్యూషన్ ఇస్తాము, బట్ ఆ సొల్యూషన్ వలన సైడ్ ఎఫెక్ట్స్ ఉండకూడదు. సైడ్ ఎఫెక్ట్స్ అంటే అన్ని విధాల పార్టీ, పర్టికులర్ గా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో అప్రతిష్ట పాలవకూడదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి మహారాష్ట్ర, పంజాబ్ ఎంత ఇంపార్టెంట్ స్టేట్స్, ఆంధ్రప్రదేశ్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్ ఇంకా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ మచ్ 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 మోర్ ఈక్వల్ ఇంపార్టెంట్ స్టేట్. సో ఇట్లాంటి అంశాలన్నీ కాంగ్రెస్ హైకమాండ్ ముందున్నాయి. సో ఈ డెలికేట్ అంశాలను డీల్ చేయాలంటే ఖచ్చితంగా కొంత టైం కావాలి కాంగ్రెస్ హైకమాండ్. సో అందుకనే తమ పార్టీ నాయకులకి జేఏసీ డెడ్ లైన్ ఏదైతే పెట్టిందో, నేరుగా అసలు జేఏసీ డెడ్ లైన్ పెట్టడానికి వాళ్ళెవరు
అని కాంగ్రెస్ హైకమాండ్ ఈ రోజు అంత ఓపెన్ అప్ గా స్టేట్మెంట్ ఇస్తుందంటే ఆ విషయాన్ని తమ పార్టీ నాయకులు పూర్తిగా కన్విన్స్ చేసింది. ఎమ్మెల్యేలు అవ్వచ్చు, ఎంపీలు అవ్వచ్చు, ఎమ్మెల్సీ అవ్వచ్చు, వీళ్ళందరినీ కూడా కన్విన్స్ చేయగలిగింది కాబట్టి ఆ మాట అడుగుతున్నారు. తర్వాత ఒక సీనియర్ నాయకుడిని అడిగినప్పుడు ఈ తెలంగాణ అంశానికి సంబంధించి కాంగ్రెస్ హైకమాండ్ దగ్గర సొల్యూషన్ ఉందా లేదా అని అన్నప్పుడు ఆయన ఒక్కటే మాట, ఇది చాలా జటిలమైన సమస్య, ఇమ్మీడియట్ సొల్యూషన్, వన్ లైన్ సొల్యూషన్, క్విక్ విత్ సొల్యూషన్ ఇవ్వలేము, ఇస్తే దీనికి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో సైడ్ ఎఫెక్ట్స్ లేని సొల్యూషన్ కోసం కాంగ్రెస్ హైకమాండ్ వెతుకుతుంది. సో ఇది టైం కన్స్యూమింగ్ యాక్టివిటీ, ఇది అంత త్వరగా తేలే అంశం కాదు అనే విషయం మాత్రం స్పష్టంగా ఢిల్లీలో కనపడుతోంది. పరకాల గారు. అరుణ, ధన్యవాదాలమ్మా. జీవన్ రెడ్డి గారు, సున్నితమైనటువంటిది, జటిలమైనటువంటిది, అంతేకాకుండా వాళ్ళకి ఏదో ఒక రకంగా మొత్తం మీద రాష్ట్రంలో పార్టీ దాని యొక్క ఉనికి, దాని యొక్క ప్రతిష్ట అది కూడా పోకుండా ఉండాలనేది అక్కడి నుంచి చూస్తే అలాగే కనపడుతుంది. దానికి దోహదం చేసేలాగా మీరు ఏమైనా ఇంతో అంతో కాస్త పట్టువిడుపులతో ఉంటారా, లేదు 28కి 28 అని అంటారా? ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు తెలంగాణ ప్రాంత వాస్తవ్యులు ఓపికను మీరు ఏదైతే అంటుండ్రో, అసలు 5 జనవరి నుండి తెలంగాణ ప్రాంతంలో ఏమైనా హింసాయుత చర్యలే కానీ అశాంతి జరిగే విధంగా జరిగిందంట. అవసరం వస్తే మా ప్రాణాలు త్యాగం చేస్తున్నాం, విద్యార్థులు ఏదైతే ప్రాణాలు త్యాగం చేస్తుండ్రో, అంతేగాని ఎదుటివాడి ప్రాణాలు తీయటం లేదే, ఎక్కడ కూడా రూపాయి ఆస్తి నష్టం కలిగించలేదే. ఇంతగానే శాంతి మీరు ఏ విధంగా కోరుకుంటారని చెప్పి అంటున్నాను. ఇలా 28 ఇది డెడ్ లైన్ అనేది తదుపరి కొరకు విధించుకున్నటువంటి ఒక డెడ్ లైన్. 28 తారీఖు లోపల మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఒక రాలేని పరిస్థితిలో తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండాలనేది ఆలోచనలు పెట్టుకున్నటువంటిది. సరే, ఆల్ రైట్, ఇవాళ భావోద్వేగాలతోని రాజీనామాలు చేసినటువంటి వాటిని మేము అంగీకరించలేని పరిస్థితి అని చెప్పి స్పీకర్ గారు చెప్తున్నారు. రేపు ఫిబ్రవరి 15 అసెంబ్లీ సమావేశాలు ఆరంభం కాబోతుంది. మమ్మల్ని బలవంతాన పట్టుకపోతే లోపల కూర్చోబెట్టలేరు. ఐఎమ్ నాట్ లీజిస్లేటర్ దో ది అదర్ తెలంగాణ లీజిస్లేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బలవంతాన పట్టుకపోయి లోపల కూర్చోబెట్టలేరు. మీ సహచరులే, మీ పార్టీలో ఉన్నటువంటి కొంత ముఖ్య నాయకులే, తెలంగాణ ప్రాంతం నుంచి ఉన్నటువంటి వారే, మల్లు భట్టి విక్రమార్క ఇటువంటి వారు ఇదంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పతనం చేయడానికి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి చేసేటటువంటి కొంతమంది చేస్తున్నటువంటి ప్రయత్నం ఆ ఉచ్చులో పడద్దు అని అంటున్నారు. ఆయన అన్నదాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటున్నాను. అది ఎప్పుడు రాజీనామాలు ఆమోదింపబడి ప్రభుత్వం పడిపోతే ఆయన అన్నటువంటి ఆలోచన పరిగణలోకి తీసుకోవాలి. రేపు నా దృష్టి అంటూ నేను రేపు ఫిబ్రవరి 15 బడ్జెట్ సెషన్, తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన శాసనసభ్యులు రాజీనామాలు ఆమోదింపబడా, ఒకవేళ ఆమోదింపబడలేకున్నా గానీ వాళ్ళని బలవంతాన పట్టుకెళ్లి మీరు సభలో కూర్చోబెట్టలేరు. అంటే మీరు తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి ఒక ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు లేకుండా మీరు బడ్జెట్ పాస్ చేస్తారా? కెన్ బి చేసే దాని ప్రభావం ఏ విధంగా పడుతుంది? మీరు కేంద్రం ఏదైతున్నదో మీరు 9 తారీఖున నిర్ణయం తీసుకున్నారండి. మీరు వివిధ రాజకీయ పార్టీల అభిప్రాయాలకు అనుగుణంగా తీసుకున్నారు. కానీ తెలంగాణ ప్రాంతానికి చెందిన సామాన్య ప్రజానీకం యొక్క ఆలోచన కూడా మీరు దృష్టి పెట్టాలి. 9 తారీఖు మీరు నిర్ణయం తీసుకునేంత వరకు మేము 10 సంవత్సరాలు ఓపిక పెట్టినవే. మేము 2000 నుండి 2009 డిసెంబర్ 9వ తారీఖు దాకా 10 సంవత్సరాలు ఈ ప్రాంత ప్రజానీకం ఏదైతుందో ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ద్వారా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరుగుతుందనేటువంటి ఒక అభిప్రాయంతో ఉపయోగపట్టడం దానికి మేము నిర్ణయం తీసుకొని దాన్ని మళ్ళీ మరి నాల్చే విధంగా ఏదైతుందో ప్రకటన చేయడంతో నేచురల్ గా ఏదైతుందో ఈ ప్రాంత వాసులు ఆందోళన చెలరేయడం అనేది సహజమని చెప్పంటున్నాను. ఇవాళ విజ్ఞత కలిగినటువంటి రాజకీయ పార్టీలు ఎవరే కనబడి చెప్పంటారు. ఇవాళ ఏదైతుందో నాకు ఈ టీజీ వెంకటేష్ గారు లాంటి వాళ్ళు మాట్లాడితే ఆశ్చర్యం కలుగుతుందండి. వీళ్ళు కేసీఆర్ ఒక రాజకీయ పార్టీ నాయకుడు కావచ్చు, ఆయన తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఒక రాజకీయ పార్టీకి నాయకుడు కావచ్చు. ఇవాళ ప్రాణాలు బలి చేసుకుంటుంటే దాన్ని అపహాస్యం చేయడం ఏంటండి? వీళ్ళ విద్యార్థులు నా నియోజకవర్గం నుండి ఒక 17 years గర్ల్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న అమ్మాయి పాప 90% బర్న్స్ తోనే ఉస్మాన్ హాస్పిటల్ తరలిస్తున్నామండి. ఇవాళ మెజిస్ట్రేట్ జుడి మరణ వాంగ్మూలాన్ని కూడా రికార్డు చేశారు. మీరు దీన్ని తీవ్రవాదంతో, మావోయిజంతో, నేను బేసిక్ గా ఒకటే కేఎస్ రావు గారు కానివ్వండి, సమైక్యాంధ్ర నేతలను అసలు మావోయిజం అంటే అర్థం మీకు తెలుసా అంటున్నాను. వీళ్ళ మావోయిజం ఎప్పటికి కూడా ఏదైతుందో లక్ష్య సాధన కొరకు పోరాటం చేయమంట, ప్రాణాలు త్యాగం చేయమని చెప్పండి, పోరాటం చేయమని చెప్పండి. ఇక్కడ జరుగుతున్నది ఏంటి? విద్యార్థులు ప్రాణాలు త్యాగం చేస్తున్నారు. దాన్ని కూడా మీరు గమనించకుండా మీరు వీళ్ళ తెలంగాణ ప్రాంత ఉద్యమాన్ని ఏదైతుందో అపహాస్యం చేసే విధంగా, పరిహాసం చేసే విధంగా మాట్లాడటము ఈ సమంజసం కాదని చెప్పండి. విజయసాగర్ గారు,
కేంద్రం నుంచి మీరు కేంద్ర ప్రభుత్వంలో కూడా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది, ఎలా నడిపిస్తుంది, ఎలాంటి చర్చలు చేస్తుంది మీరు దగ్గర నుంచి చూసినటువంటి వారు. కేంద్ర ప్రభుత్వం కేంద్రాన్ని పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇదిగో మాకున్నటువంటి ఇబ్బందులు ఇవి, మాకున్నటువంటి లిమిటేషన్స్ ఇవి, పరిమితులు ఇవి అని వీరికి నచ్చ చెప్పగలిగేటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ నచ్చ చెప్పింది అనుకోండి, మీరు వట్టి చేతులతో తిరిగి వచ్చారు, ఒక నిర్దిష్టమైనటువంటి కాల పరిమితితో కూడినటువంటి ప్రకటన మీరు చేయించుకు రాలేదు అనుకుందాం కాసేపు, 28వ తారీఖు 26, 27 అక్కడికి వెళ్లి మాట్లాడిన తర్వాత దాని ప్రభావం ఎలా ఉంటుంది? చాలా తీవ్రంగా ఉంటుందండి. ఇప్పుడు ఈ మీరు తీవ్రంగా ఉంటుంది అని అంటున్నారు. తీవ్రంగా ఉంటుంది అనేటువంటి ఊహ వారికి కూడా ఉండాలి. ఇప్పుడు వీళ్ళు కూడా చెప్పాలి. ఇది జేఏసీ వాళ్ళు ఎవరో నిర్ణయించింది కాదండి, అందులో వాళ్ళు భాగస్వాములు. 28వ తారీఖు అని చెప్పింది, లేదా 18 ఉండేది. 18వ తారీఖు నాడు ముందు ఫిక్స్ చేసిన దాన్ని 28కి పోస్ట్ పోన్ చేయడం ఓన్లీ అది రిక్వెస్ట్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. మిగిలిన పార్టీలు 18 రెడీగా ఉన్నాయి. అంచేత మీరు ఈవేళ వాళ్ళు ఎవరో ఫిక్స్ చేసింది కాదు. 28 అందరూ కూడా సమిష్టిగా ఒక నిర్ణయం తీసుకుని 28వ తారీఖు నాడు చేద్దాము. వాళ్ళకి అప్పటికి ఆశ ఏమిటంటే 10 రోజుల్లో తమ అధిష్టానాన్ని వాళ్ళు ఉంటారు అని. సరే జరగలేదు అనుకోండి, ఈలోగానే వాళ్ళు వీళ్ళకి కొత్త ప్రయత్నం చేసి ఉండవలసింది. సరే అది ఏమైనా ఇప్పుడు వాళ్ళు పెద్ద ప్రాబ్లం ఏమిటంటే అధిష్టానానికి కోపం వస్తుందా, లేకపోతే తమ ఎన్నుకున్న ప్రజల కోపాన్ని ఆగ్రహాన్ని అవి చూస్తారా? ఈ రెండింటి చర్యల్లో వాళ్ళు నిర్ణయించుకోవాల్సింది వాళ్ళు. అందుచేత మీరు చెప్పిన 100% మన జీవన్ గారు చెప్పిన ప్రతి మాటతో నేను ఏకీభవిస్తున్నాను. ఇప్పుడు తర్వాత ఏంటంటే దీనికి అగ్నికాంచం పూసినట్టు అసలే కేంద్ర ప్రభుత్వం తలనొప్పి పెట్టుకుని కూర్చొని ఎట్లా మేము దీని సమస్యను సరే తెలుసో తెలియకో. కానీ విజయసాగర్ ఒక మాట ఉంది, అందరూ కూడా కేంద్ర ప్రభుత్వం 28వ తారీఖు డెడ్ లైన్ ని ఆమోదించి ఏదో ఒక ప్రకటన చేయాలని కాంగ్రెస్ పార్టీలో ఏకగ్రీవంగా మాట్లాడలేదే. కొంతమంది ఎంపీలు భిన్నంగా మాట్లాడుతున్నారు, కొంతమంది మంత్రులు భిన్నంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడిన దానికి 28 కాకపోతే 28 తర్వాత కాలపరిమితితో కూడినటువంటి ఒక ప్రకటన చేయించమంటున్నాం. 28 నాటికి ఏదో తెలంగాణ ఎవరికి కాదన్నట్టు కాదండి. పోయి 28కి ముందే 26 నాడే మేము మాట్లాడామండి, మేము వాళ్ళతో మాకు ఇంకొక వారం రోజులు గడిపివ్వండి, ఏదో చెప్పాలి కదా. ఏమీ చెప్పకుండా దీన్ని ఇలా నాడుస్తూ ఉంటే దాని బట్టి అర్థం ఏమిటి అంటే దీన్ని కోర్టు శ్రేణిలో పెడుతున్నాము అనే అభిప్రాయాన్ని కలిగించడమే కదా. మరి ఇంతమంది వారు చెప్పినట్టుగా ఎవరైనా హింస లేకుండా మీకు 5వ తారీఖు నుంచి 28 అంటే 23 రోజుల పాటు ఇంత తీవ్రంగా ఉద్యమం నడుస్తున్న నేపథ్యంలో మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఇక్కడ వీళ్ళు అవస్థలు పడుతూ ఉంటే అక్కడ టీజీ వెంకటేష్, కావూరు శివరావు గారు, నన్నపనేని రాజకుమార్ గారు ఏం ప్రకటన చేశారండి? పాప నన్నపనేని రాజకుమార్ గారు ఏమంటారు, ఇదంతా ఏం లేదండి హైదరాబాద్ సమస్య అండి అని అంటారు. కావూరు సాంబశివరావు గారు ఏమంటారండి, అసలు తెలంగాణలో ఎక్కడ ఇంత ఏదో కొద్దిమంది చేస్తున్న ప్రక్రియ తప్ప ఇది కాదు. అయినా కృష్ణా గోదావరి నదుల యొక్క పంపకం గురించి మా పురిచితలు అయిపోతుంది, పోలవరం అయిపోతుంది అంటారు. టీజీ వెంకటేష్ గారు ఏం మాట్లాడారు ఇప్పుడే మనం చూసాం. అంటే ఏమాత్రం కూడా బాధ్యత లేకుండా ఇలా నాయకులు మాట్లాడుతూ విజయసాగరరావు గారు ఎవరి మాటలు బాగోట్లేదు. అయితే ఇది అనేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం నేను కేంద్ర ప్రభుత్వంలో పనిచేసామండి, నేను ఇద్దరు కూడా ఇక్కడ ఇదే వేదిక మీకు చెప్పాను. వారు నిర్ణయం తీసుకోవడం అంటూ జరిగిన తర్వాత అది నిర్ణయాన్ని అమలు చేయక తప్పదండి. నిర్ణయం చేస్తారు, అందులో ఏమాత్రం అనుమానం లేదు. ఒకవేళ విజయసాగరరావు గారు ఒకవేళ 28వ తారీఖు వీరందరూ ఆశించినట్టుగా ఒక స్పష్టమైన ప్రకటన రాకపోతే దాని ప్రభావం ఎలా ఉంటుంది, దాని ప్రభావం గురించి ఢిల్లీలో ఉన్నటువంటి అంచనాలు ఏమిటి అనే విషయాల మీద కూడా కొంచెం లోతుగా వెళ్దాం. లోతుగా వెళ్లే ముందు మరో చిన్న విరామం తీసుకుందాం.